ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుడి గత రాత్రంతా మనలను కాచి కాపాడి మరి ఒక చక్కటి ఉదయాన్ని మనకిచ్చారు. ఉదయకాలమే దేవునితో మీ సమయాన్ని హెచ్చించారని నమ్ముతున్నాను. అయితే దేవుడు ప్రతి ఉదయం కూడా ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చి మనల్ని ఆత్మీయంగా శారీరకంగా బలపరుస్తూ ఉన్నాడు. ఈ దినం కూడా దేవుడు ఒక ఉన్నతమైన వాగ్దానాన్ని మన కొరకు ఆయన తన యొక్క ఆత్మచేత మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దినం దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుంచి ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తొదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి విలువైన మాట, అద్భుతమైన మాట ఏంటంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై యుండుడి. నేటి దినాల్లో చాలామంది బలహీనైపోతున్నారు. శారీరకంగా కొంతమంది బలహీనవుతూ ఉంటే మరికొంతమంది మానసికంగా బలహీనవుతున్నారు, మరికొంతమంది ఆత్మీయంగా బలహీనైపోతున్నారు. ఈ బలహీనత అనేది దుష్టుడు అనేక రకాలుగా మన మీద దాడి చేస్తూ మనను కృంగదీస్తూ మనలను అనేక రకాలుగా క్షీణదశలోనికి నడిపిస్తున్నాడు. అయితే దేవాది దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. మీరు పోరాడున్నది శరీరులతో కాదు, దురాత్మల సమూహాలతో మీరు పోరాడాలి, మీరు జయము పొందాలి. కాబట్టి ఈ దురాత్మల సమూహాలలో పోరాటాల్లో మీరు జయము కావాలంటే దేవుని యొక్క మహాశక్తిని మీరు పొందాలి, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందాలి. దేవుని యొక్క మహాకృపను పొందినప్పుడు ఎంతటి బలహీన పరిస్థితిలోనూ దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రభు యొక్క మహాశక్తి నువ్వు పొందుకుంటే ఎంతటి అపజయముని ఎదుట ఉన్నా దేవుడు దానికి జయమిస్తాడు. ఎంతటి శత్రువు నీ ముందు ఉన్నా దేవుడు వాళ్ళని మిత్రులుగా మారుస్తాడు. ఒకవేళ నువ్వు వెళ్తున్న ప్రయాణములో దేవుని శక్తితో నువ్వు నడిపించబడితే నీ ప్రయాణాన్ని దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క మహాశక్తి కొరకు ఉదయకాలమే దేవుడిచ్చే ఈ వాగ్దానం అంటున్నాడు, మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండండి. ఎప్పుడు మీరు బలవంతులు అవుతారంటే, దేవా నీ శక్తి నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మచేత నడిపించబడాలని దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తే, దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. ఇర్మియా బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఇదిగో నేను నిన్ను గర్భములో, నీ తల్లి గర్భంలో రూపం పొంది నిన్ను ఎన్నుకున్నాను, జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటే ఇర్మియా అంటాడు, ప్రభా నాకు మాట్లాడటకు నాకు శక్తి చాలదు, నేను బాలుడును అంటే దేవుడు అంటాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచుతున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నా ఆత్మశక్తి నీతో ఉంటుందని చెప్పి ఇశ్రాయేలీలకు ఇర్మియాను ఒక బలమైన ప్రవక్తగా వాడుకొని దేవుడిచ్చిన వాక్శక్తిని బట్టి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ప్రవక్తగా దేవుడు ఇర్మియాను వాడుకుంటాడు. ఇంకా మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన పునరుద్ధానుడై తిరిగి ఆయన సిలువు మీద అప్పగించబడిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా బలహీనైపోతారు. మనకి పరిస్థితి ఏంటి, మనం ఎలాగా బ్రతకాలి, ఎలా జీవించాలి, బయటికి వెళితే మనలను కూడా సిలువ వేస్తారని భయోందాళంతో వాళ్ళు ఒక గృహంలో కూడి ఉండి భయపడతా ఉంటే దేవుడు వారితో మాట్లాడతాడు, మీకు సమాధానం అగునుగాక, ఇదిగో మీరు పైనుండి వచ్చే శక్తి కొరకు మీరు ప్రార్థన చేయండి, ఆయన మహాశక్తిని మీరు పొందుకుంటే మిమ్మల్ని బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా చేస్తానని అపోస్తుల కార్యాలు దేవుడు ఆయన ఆరోహణ అయ్యే ముందు తన శిష్యులతో బలపరుస్తాడు. ఆ ఒక్క మాట పట్టుకొని వారు 10 దినాలు దేవాలయంలో విడువక ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి బలమైన ఆత్మశక్తి వచ్చినప్పుడు ప్రపంచంలోనే ఉన్నతమైన అద్భుతమైన కార్యాలు చేసేవారుగా, ప్రపంచ దేశాలకి దేవుని సువార్తను ప్రకటించేంత బలవంతులుగా దేవుడు ఆయన శిష్యులను చేశాడు. కాబట్టి ఇదను నువ్వెంతటి బలహీనరాలవైనా ఒక్కటి అడుగు, ప్రభా నీ మహాశక్తి నా మీదకి దిగిరానివ్వండి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు మానసికంగా కృంగిపోతున్నా దేవుని యొక్క ఆత్మశక్తి యొక్క అడుగు, ఆత్మశక్తిని దేవుడి నీకు ఇచ్చి దేవుడి నీ మానసిక పరిస్థితిని మెరుగుపరిచి నేను మానసికంగా బలపరుస్తాడు.
కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానం నమ్మండి, విశ్వసించండి, అనేక మార్లు దీన్ని వినండి. అంతేకాదు ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేసే దేవుని యొక్క శక్తిని పొందే వరకు కూడా దేవుని పాదాలు పట్టుకు విడువక ఎడతెక్క ప్రార్థన చేస్తే దేవుడు ఆయన శక్తిని మీద కుమ్మరించి నిన్ను బలవంతుడిగా చేసి ఉన్నతమైన కార్యాలను ఎడలు చేస్తాడు. కాబట్టి ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఇదిగో బలహీనమైన మా బ్రతుకుల్లో నీ బలము కావాలంటే నీ మహాశక్తిని అయినా మాకు కావాలయ్యా. ఉదయకాలం మాతో మాట్లాడుతున్నాం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండమన్నావు ప్రభా. నీ మహాశక్తి ఆనాడు అయ్యా నైనా ప్రభా నీ శిష్యుల మీద కుమ్మరించావు, 120 మంది అయ్యా అపోస్తల మీద కుమ్మరించావు ప్రభా. వారు నీ శక్తిని పొందుకొని బలవంతులుగా ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా చేసావయ్యా. ఉదయకాలం ఎందరు బలహీనతలో ఉండి నీ వైపు చేతులెత్తుతున్నారో వారు బలహీనత నుంచి విడుదల ప్రకటించి వారిని శక్తివంతులుగా బలవంతులుగా చేయండి ప్రభా. ఎవరో సమస్యల్లో అయ్యా ప్రభ వేదనలో ఆర్థికంగా నలిగిపోతున్నారో వారిని నీ శక్తి చేత బలపరచండి అయ్యా. ఎవరు ప్రభా నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ అయ్యా నీ కార్యాలు పొందుకోలేక బలహీనైపోతున్నారో నీ శక్తి చేత వారిని బలపరిచి వారి జీవితంలో నూతన కార్యాలు, వివాహ కార్యాలు ప్రభా మీరు జరిగించండి. గర్భఫలాల అయ్యా వారి గర్భాలు తెరవండి ప్రభా. ఉద్యోగ ఫలాలు కావాలంటే వారి ఉద్యోగాలు దయచే ప్రభా. అయ్యా నీ శక్తి చేత ప్రతి కార్యమును నీ బిడ్డల జీవితంలో జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.